UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒకటేనమ్మా నాగమణి. ఇప్పుడు ఇదేంటంటే నేను ఇందాక చెప్పాను కదా, అసలు ఎక్కడ కూడా ఒక పద్ధతి వ్యవహారం లేదు, ఈ పెళ్ళికి లేదు. నిజంగా చెప్తున్నాను కదా, అది ప్రేమ కూడా కాదు మీ ఇద్దరిది. నువ్వేంటి ఆ టమాటా బండి దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఐ లవ్ యూ అంటాం ఏంటి, కళ్ళు ప్యాకెట్లు తాగుతావని అంటాం ఏంటి, దానికి ఏంటంటే కట్ చేస్తే కనుక పోనీ 1.5 2 years పాటు ఏదైనా అసోసియేషన్, ఆగో ఒక 1.5 2 years అసోసియేషన్లో ఏదో భార్యాభర్తలుగా మేము కలిసాము అంటే కనుక నువ్వెవరో తెలీదు, నీ కులం గోత్రం తెలీదు, మీ బ్యాక్గ్రౌండ్ తెలీదు, ఏమీ తెలీదు, కానీ ఇద్దరు మాత్రం భార్యాభర్తల్లో ఒకటి అయిపోయారు. నువ్వు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోనీ దగ్గర అయ్యారు, అది వేరే విషయం. కోరుకున్నారు, ఒకరినొకరు జాగ్రత్త తీసుకోవాలి కదా. రేపొద్దున చెడిపోతే కనుక, ఏదో కర్మకాలి మీ ఇద్దరి మధ్యన ప్రేమాయణం చెడిపోతే కనుక, అక్కడ వెనకాతల బ్యాక్గ్రౌండ్లో విడాకులు ఇవ్వనటువంటి ఒక మొగుడు ఉన్నాడు, ఇక్కడ కడుపు చేసినాడు ఇంకోటి తయారవుతాడు అనేటటువంటి భయం భక్తి నీకు లేదమ్మా. చెప్పినా ఏం చెప్తే ఎవడమ్మా వాడు? మీ అమ్మ కంటే ఎక్కువయ్యాడా, మీ నాయన కంటే ఎక్కువయ్యాడా, మీ కుటుంబానికంటే ఎక్కువయ్యాడా? పట్టుమని ఎగరేసి తంతే కనుక 3 నుంచి 4 నెలలు పరిచయం, వాడు చెప్తే కనుక నువ్వు వెళ్ళిపోయి ఒక లాడ్జిలో పడుకుంటావు. చెప్తున్నాను నేను, మగాడికి ఆడికి కోరిక ఉంటే కనుక ఆడదానికి నీకు భయం ఉండాలమ్మా. ఆడు కోరుకుంటుంది, నీతో కలిసిపోవాలని కోరుకుంటుంది. వాడు ఇప్పుడు వచ్చి ఏం కథ అల్లుతున్నాడు ఇక్కడ కూర్చుని ఇందాక, లేదండి వాళ్ళ అమ్మానిని వాళ్ళ అక్క ఎవరో బయటే ఉన్నారండి, మా ఇద్దరి నుంచి ఆ రూపంలో నమ్మి, ఎంత చూడు ఎంత దారుణం ఇది ఎంత దారుణం చూడు. అంటే మనకు కావాల్సినటువంటి మళ్ళీ ఒకరికొకరు కావాలి, కానీ అబద్ధాలు ఆడటంలో మాత్రం పోటీ మాత్రం విపరీతమైన పోటీ. ఇదంతా ఎందుకు జరిగింది? నువ్వు తలుపు తీయటం వల్లే కదా, లాడ్జ్కి ఓకే చెప్పడం వల్లే కదా. ఒకటి కాదు 2 లాడ్జ్లకి వెళ్ళటం ఒకటే కదా. ఆఖరికి ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఒకటే తన రూమ్లోకి రావటం కాదు, దీని అంతటికి నువ్వు అతనితో శారీరకంగా కలవటానికి వెనకాతల ప్రమేయం మీ కుటుంబ సభ్యులు కూడా ఉందని చెప్పి ఇప్పుడు పబ్లిక్గా వాళ్ళ పరువు కూడా తీస్తున్నాడు. మా కుటుంబాల్లో ఎందుకు అనవసరం అది, ఆ కుటుంబ సభ్యులకి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే కనుక ఒక మగాడితో నీకు పెళ్లికి ముందు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఏం లెక్క చెప్తున్నాను ఈరోజు? సిగ్గు ఉండాలమ్మా. గర్భవతి అయ్యి పెళ్లిపేటల మీద కూర్చోటం తేడా అవుతే ఏం జరుగుతుంది? నేను పెళ్లి పత్రికలు కూడా కొట్టించినప్పుడు కూడా చెప్పిన సార్, ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటేనమ్మా, ఒక ఆలోచన ఉండాలమ్మా. ఒక ఆడపిల్లకి ఒక ఆలోచన, ఒక భయం ఉండాలి. అందులో ఇంతకుముందు దెబ్బతిన్న దానివి, ఒక 2 పోలీస్ కేసులు ఇరుక్కున్న దానివి, ఒక ఏదో వల్ల బాధపడుతున్న దానివి, ఇప్పటికీ వాడితో విడాకులు తీసుకునే దానివి, వేరే మగాడిని నమ్మి వాడితో మాట ప్రయాణం మొదలుపెట్టి ముందే ప్రెగ్నెంట్ అవటం అవసరమా? కాదు సార్, నేను చెప్పాను సార్. ఇంకేం చెప్పొద్దు. నేను ఇంకొకటే మాట అంటున్నాను. ఎన్ని జరిగినా కూడా ఫైనల్గా నాగమణి ఒకే ఒక అంశం, నువ్వేం తాగుబోద్దాను కాదు. ఇందాక కళ్ళు అని 1 నుంచి 10 సార్లు అంటున్నావు కదా. తాగితే ఆనవాయితీగా ఇక్కడ ఉండేటటువంటి సాంప్రదాయంలో కళ్ళు తాగటం అనేటటువంటిది ఈ ప్రాంతంలో సర్వసహజం. అదేం కాదనట్లేదు, అది నేను తప్పుగా కూడా భావించట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక, ఎప్పుడైతే కనుక మీ ఇద్దరి మధ్యన ఈ డిఫరెన్సెస్ వచ్చినాయో, అది కులమతాలు భేదాలు అవనియండి, లేదంటే పెద్దల అంగీకారం లేకుండా, అంటే పెద్దలకు అన్నీ తెలియకుండా పెళ్లి చేసుకోవటం ఉంది. కళ్ళు అనేటటువంటి ఒక ఆస్పెక్ట్ని చూసి ఇక్కడ పబ్లిక్ చేసి, ఇది ఈ అమ్మాయి కళ్ళు, ఈ అమ్మాయి ఒక తాగుబోద్ది, ఈ తాగుబోద్ది వచ్చి నన్ను డైవర్స్ అడుగుతుంది, ఈ అమ్మాయి చేతి తాగుడు మానిపించడం అంటే కనుక అది నేను నమ్మను. ఎందుకంటే నువ్వేమి తాగుబోద్దాను ఏమీ కాదు. సరే, కుట్లు బాధ పడలేకో, లేదంటే బ్లీడింగ్ బాధ పడలేకో, లేదంటే ఏంటంటే నిద్ర పట్టుకో నువ్వు తాగుంటావు అనేటువంటి, మీ అమ్మ నాన్న తాగుతారా, వాళ్ళకి నువ్వు ప్యాకెట్లు తీసుకొచ్చావా, బాటిల్స్ తీసుకొచ్చావా అన్నది నాకు అనవసరం. నువ్వు తాగుబోద్దానువా కాదా అనేది ఒక్కటే నేను నమ్ముతున్నాను. ఆ నొప్పి బాధ తాగలేక చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఆ బాధ తాగలేక, ప్రెగ్నెన్సీ కాదు డెలివరీ అయిన తర్వాత ఆ కుట్లు బాధ తాగలేక మందులు ఈ మందులు ఆ మందులు తినటం ఇష్టం లేక నిద్ర పట్టకపోవటం వల్ల తాగుతారు, అది వేరే విషయం. సో ఆ అంశాన్ని తీసి పక్కన పెడదాం. ఇక్కడ నా వరకు ఏంటంటే, ఆ అమ్మాయి తాగుడు మానిపించండి అంటే కనుక ఇక్కడ తాగుడు మానిపించే అంత సీను లేదు, ఇక్కడ తాగుబోతులు లేరు, ఇక్కడ తాగుడు మానిపించేదానికి ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు, ఫుల్ స్టాప్. నీకు నిజంగా అది ఏమన్నా అలవాటు ఉంటే కనుక నా దగ్గరికి రా, నేను అది డ్రింక్ ఎలా మానిపించాలో నేను చెప్తాను. నీకంటూ అలవాటు ఉంది, నీకంటూ ఆ బలహీనత ఉంది, ఆ బలహీనత వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని నువ్వు అనుకుంటే కనుక, అంతేగాని లేని దానికి నేను వైద్యం చేయను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే కనుక అది ఒకటి. అది ఏంటి అంటే కనుక, అటువైపు పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళని తాత్కాలికంగా, ఎందుకంటే ఈ మొత్తం ప్లాట్ఫామ్ అంతా తయారు చేసుకుంది మీరిద్దరే కాబట్టి, మా కర్మ ఎలా రాసి పెట్టుంటే కనుక మేము అలా ఉంటాం అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని లోపాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని బ్యాక్గ్రౌండ్లు తెలిసినా కూడా ఇరువైపుల తల్లిదండ్రుల దగ్గర నుంచి దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఆ పెళ్లి నిలబడాలి అంటే కనుక అదే తల్లిదండ్రులకి మీరిద్దరు ఎలా బతుకుతున్నారనేది కప్పిపుచ్చి కొంతకాలం మీ ఇద్దరి జీవితాలను ముందుకు కొనసాగిస్తే ఏ గొడవ ఉంటుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు చూడు, మీ అమ్మ దగ్గర ఉన్నాం, ప్రెగ్నెన్సీ అంతా మెజారిటీ ఆఫ్ ద టైం మీ అమ్మ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ కనిపించింది, అంతే మొదలైపోయింది. 10 రోజుల్లోనే మొత్తం అంతా కూడా చండాలం అయిపోయింది. అంటే నీకేంటంటే అక్కడ వచ్చేటటువంటి ఆ ప్రేమ, ఆ అలవాట్లు ఇక్కడికి వచ్చాక నీకు నచ్చట్లేదు.
సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే కనుక మీ అమ్మని దూరం పెట్టాలి, అతను వాళ్ళ అమ్మని దూరం పెట్టాలి. కొంతవరకు మీ ఇద్దరు స్టెబిలైజ్ అయ్యేంత వరకు వాళ్ళ పాత్ర ప్రమేయం ఉండకుండా ఉంటే కనుక ఏ ఫౌండేషన్ లేనటువంటి ఈ ప్రేమ ఎప్పటికైనా నిలుస్తుంది. ఎందుకంటే కనుక ఆ బిడ్డ గురించి, ఆ బిడ్డను కనకపోతే కనుక అసలు మీ ఎవరి దారాలను పోవచ్చు అనేటటువంటి విధంగా మాట్లాడి ఉండేవాడినేమో. ఎందుకంటే ఇంత బలహీనటువంటి ప్రేమ, ఇంత బలహీనటువంటి పెళ్లి నిలవటానికి అవకాశం లేదు. వెళ్ళిపోంటారా బాబు, ఎవరి దారిని వాళ్ళు పోండి, ఇది వర్కౌట్ అవుతుందని చెప్పుండేవాళ్ళు. కానీ బిడ్డను కనేశారు కదా మీరు. ఆ బిడ్డ గురించి మీరు ఏంటంటే కనుక ఇరువైపుల పేరెంట్స్ని కొంతకాలం దూరం పెట్టి హ్యాపీగా ఉంటే కనుక అన్ని సద్దుమనుగా అవుతాయి. గతాన్ని వదిలేసేయండి, అబద్ధాలు ఆడటం ఆపేసేయండి, ఇంకా వేలెత్తి చూపెట్టుకోవటం అనేది ఆపేసేయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినారు కదా సార్, ఆఖరికి వచ్చి నడి రోడ్లోన నాకు గల్ల పట్టుకొని ఇవన్నీ అయిపోయింది సార్. నేను ఆఖరికి నేను ఇంటికాడికి వస్తున్నా, నా గల్ల చింపి ఈ పిల్ల నీకు పుట్టలే 10 మందితో అన్నా అని నాతో ఎట్లా అంటుంది సార్? ఈ పిల్ల నీకు పుట్టకపోతే ఎవరికి పుట్టింది? ఆ పిల్లని అడగండి సార్ ఎట్లా అన్నదో. నేను చెప్పనా సార్? తాగింది ఎక్కువ అయ్యి నాతో నా మాటలు మాట్లాడింది ఆ రోజు. వాళ్ళ అన్న ఏమంటుండు, ఏ నీకు నా తమ్ముడు లేదు. వదిలే, ఆ మాటలన్నీ వద్దులే అమ్మా. ఇవన్నీ మాటలు నేను మాట్లాడినా అక్క. ఇదో అవన్నీ చాలా చిన్న ఆ పిల్లకి ఎట్లా వస్తున్నాయి అక్క మాటలు? మీరు ఏం చేయాలి ఏంటనేది ఇదో మీ ప్రాబ్లం ఏంటనేది ఇదో సార్ చెప్పారు. సార్ మాట్లాడుతున్నంతసేపు మీ ఇద్దరు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటే మీ మైండ్ లో కూడా ఎక్కుతా, అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్తారు. ఇప్పుడు మేడం మాట్లాడతాను, మీరు ఇద్దరు ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, చెప్పేది వినండి. మీ ఇద్దరు వర్షన్స్ విన్నారు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఏం చేయాలనేది చెప్తారు. మేడం ప్లీజ్. మేడం వీళ్ళకి మనం చెప్పేది అర్థం కావట్లే. ఇక్కడ కూర్చున్న ఎక్స్పర్ట్స్ ఆ పిన్ పాయింట్స్ ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నారో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వీళ్ళ నోటెంబట బూతులే వస్తున్నాయి. కానీ ఇది ఇద్దరు పర్ఫెక్ట్గా వచ్చేసి మాట్లాడుతున్నది అంటే నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలి, ఇంతే, ఏమీ లేదన్నట్లు ఉన్న దాంట్లో 6 months వీళ్ళ పరిచయాల్లోనూ 15 days కాపురంలోనూ నడిపిస్తున్న దారుణమైన వెన్నుపోటు బాణాలు ఏవైతే ఉన్నాయో, ఈయనకో 10 వెనకాల ఆల్రెడీ ఆవిడ పొడిచినవి ఉన్నాయి వీపు మీద, ఆవిడకి ఆల్రెడీ ఒక 4-5 ఉన్నాయి. ఇవి క్లియర్ అవ్వకుండా మనం అలా మీ ఇద్దరు కావాలనుకుంటున్నారు కదా పెద్దోళ్ళు దూరంగా ఉండి పొండి అంటానికి ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వదు. ఇక్కడ షో వరకు మనం మాట్లాడి పంపించినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు నిజాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎవరు ఎలిగేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూనే మాట్లాడుతున్నారు. ఈ కేసు ఒకటి పక్కన పెడితే ఈ కేసుని ఎగ్జాంపుల్గా చెప్పి మన ఆడియన్స్కి ఇట్లా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి లీగల్ పాయింట్స్ కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయండి. ఒకటి, డైవర్స్ రాకుండా ఇంకో వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది. డైవర్స్ రాకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్న సెకండ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది లీగల్గా వ్యాలిడ్ కాదు. ఆవిడ ఉద్దేశం ప్రకారం పోలీస్ స్టేషన్లో ఏదో మ్యాటర్ సెటిల్మెంట్లో వీళ్ళిద్దరూ ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నారంటే ఆ పేపర్ కూడా లేదు. ఆవిడ చెప్తుంది విన్నారు. ఆ వైట్ పేపర్ మీద రాసుకున్నది లీగల్గా వ్యాలిడ్ కాదు. మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ వేసుకుంటేనే ఈ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్. ఇలా ఎవడన్నా చేసుకొని మాకు మేమే తెచ్చేసుకున్నామంటే కుదరదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కావాలనుకుంటున్నారు కాబట్టి కంటిన్యూ అవుతుంది. కానీ ఇన్ కేస్ ఇద్దరు ఎవరు మోసం చేసినా ఇంకొకళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి చాలా దారుణంగా. ఇక్కడ కావాలనుకుంటున్నారు, ఆ ప్రాబ్లం పక్కన. 2 రిలీజియన్స్కి సంబంధించిన పెళ్ళి. ఆవిడ హిందూ, ఈయన క్రిస్టియన్. ఇలా అని క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి ఆవిడ పెళ్లి చేసుకొని ఉంటే కనుక ఇది డైవర్స్ యాక్ట్ ప్రకారం ఒకవేళ వీళ్ళిద్దరు భవిష్యత్తులో కేసు వేయాలన్నా లీగల్ ప్రొసీడింగ్స్ కానీ పిల్ల పెంపకం కానీ ఎలా పెంచాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఫిజికల్గా కలిసిపోయారు, ఎవరి స్వార్థం వాళ్ళది. ఎందుకంటే ఆల్రెడీ తాగి అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు, ఆ సెంటిమెంట్ ఉంది. కానీ వాళ్ళ అన్నయ్య తాగుతాడు. వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి 5-6 పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసింది అనేది ఎవ్వడూ పట్టించుకోలే. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఇది అది వాళ్ళకు నచ్చినట్టు బతికేయడం. అయినా వాళ్ళ అన్నయ్య ఇంకా కొడుతున్నాడు అంటే తండ్రి పాత్రలో వాళ్ళ అన్న వచ్చి కంట్రోల్ చేయడానికి కొడుతున్నాడు. ఇక వీళ్ళ బూతులు ఇవన్నీ అంటారు. వీళ్ళు పెరిగిన విధానం, కల్చరు, ప్లేసు, దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం దండగా. అంటే ఇప్పుడు వీళ్ళ పద్ధతులు నేర్పించలేము, మాట్లాడే పదాలు మంచిగా ఉండాలమ్మా అని మనం నేర్పలేం. ఇద్దరు మన ఆడియో కట్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప అన్ని బూతులు మాట్లాడుతున్నారు మనం ఉన్నా కూడా. అంటే ఇంటి దగ్గర ఏ రేంజ్లో బూతులు అనేవి వీళ్ళకి చాలా సహజంగా వచ్చే డైలాగులు. అది అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు అట్లా ఈ అబ్బాయి కానీ మాట్లాడే విధానం. ఎవరు ముందు మాట్లాడారు అని అనుకుంటున్నారు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. వెళ్ళలేం కొన్ని మాటలు మనం. సో ఇక్కడ ప్రాసెస్లో వాళ్ళ అన్నయ్య వచ్చి కొడుతున్నాడు అంటే సరిగ్గా పెరగలేదు, ఎవరిని లెక్క చెయ్యట్లేదు, ఇర్రెస్పాన్సిబిలిటీ. ఒక పెళ్లి చేస్తామన్నా వినలేదు. ఈలోపు ఈయనకున్న ఫిజికల్ నీడ్స్కి ఒక అమ్మాయిని బుక్ చేసుకొని వెళ్ళాడు. ఇంకో అమ్మాయి టమాటాలు కొంటాకి రాగానే ఆవిడని ఇష్టపడిపోయాడు. నాకు ఇష్టమండి అంటున్నాడు. పెద్ద పెద్ద మేజర్ మిస్టేక్స్. ఒక జంటు, ఒక భర్తగా, ఒక లవర్గా యాక్సెప్ట్ చేయకూడని మిస్టేక్స్ అవి. ఏంటి, ఫిజికల్గా అమ్మాయి తానే లాడ్జ్ బుక్ చేసింది, నేను పత్తినండి వెళ్ళానండి, వెళ్ళిపోతాడు. పాపం లాడ్జ్ ఎట్లా ఉంటుందో ఈయనకి తెలియదు, అంత అమాయకుడు. కానీ ఒక ప్రాస్టిట్యూట్నో ఒక అమ్మాయినో బుక్ చేసుకొని వెళ్ళేంత సీనియారిటీ ఆయనకు ఉంది. 2,
ఆ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, కానీ మేము ఫిజికల్గా కలిసేసాం కాబట్టి నేను ఒక మాట ఇస్తే ఆ మాటకి నేను శాసనాన్ని పాటిస్తానండి, నా మాటే నా శాసనం, నేను ఒక రాజ్యానికి మహారాజుని అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. సరే, దానికి ఉన్నప్పుడు మిగతా అన్నీ యాక్సెప్ట్ చేయాలి. అందులో ఫిజికల్ రిలేషన్ యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూర్చొని ఇంట్లోకి పంపించారు అంటున్నాడు. అలా పంపించిన పాయింట్ నిజమా కాదా అంటే అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లే. అది యాక్సెప్ట్ చేయకపోతే అబ్బాయి మనసులో అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అతను మేజర్ ఎలిగేషన్ అది వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఉండి బయట ఉండి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో మేము ఇద్దరిని లోపలికి పంపించారండి, మేము ఉన్నాం ఫిజికల్గా కలుస్తున్నామని వాళ్ళకి తెలుసు, పెళ్లికి ముందే వాళ్ళ దగ్గరుండి చేయించిన పని అండి అని. అది క్లియర్ అవ్వకుండా అమ్మాయి అసలు యాక్సెప్ట్ చేయట్లే ఆ పాయింట్. అది క్లియర్ అవ్వకపోతే అతను మనసులో అదే పెట్టుకుంటాడు. వీళ్ళ గొడవలకి ఒక 5-6 పాయింట్లు మేజర్గా కనిపిస్తున్నాయి. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఈ పంపించే కాపురం తుస్సు. 2, ఈ కేస్ ప్రొసీడింగ్స్లో ఫస్టే అన్నీ చెప్పినా కూడా ఇతను అవన్నీ దాచేసి ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, మరి అప్పుడు తాగుడు ఎందుకు చెప్పాల? ఆ తాగుడు అమ్మాయి ఫస్ట్ నుంచి ఉంది అని ఇతని ఎలిగేషన్. ఈవిడ అనటం నా ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత వచ్చిన పెయిన్స్ వల్ల నిద్ర కోసం ఒక 4-5 సార్లు తాగానే తప్ప ఇంతవరకు నేను తాగలేదండి, పతివ్రతలకు లీడర్నండి అంటుంది. ఈయనకి ఎన్ని బూతు పనులన్నా ఎక్స్క్యూజ్ చేసేస్తాడు, ఎందుకంటే మాట ఇచ్చాడు కాబట్టి. కానీ తాగుడికి ఈయన మాట్లాడుతున్న ఇదేంటంటే అది చాలా దారుణమైన తప్పండి నా దృష్టిలో, కాబట్టి ఆ అమ్మాయి తాగుతుంది నేను వదిలేస్తున్నానని. ఈవిడ కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, నాకు తెలిసినప్పటి నుంచి అలవాటు ఉంది, నేను రెగ్యులర్గా తాగుతానండి, కాబట్టి ఇక నుంచి తాగను అంటేనే మనం వీళ్ళిద్దరిని కలిపి పంపించడానికి కుదురుతుంది. ఎందుకంటే అతను అంత సీరియస్గా ఎలిగేషన్ చెప్తున్నప్పుడు ఆవిడ తాగట్లేదమ్మా నమ్మేసే పంపించే అంటే క్లియర్ అవ్వదు ఈ ప్రాబ్లం. అంటే మేము బయటికి పంపించినా కాస్త పర్ఫెక్ట్గా ఉండాలి కదా మీరిద్దరూ. ఈ పాయింట్ ఒకటి క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ కేసులో.